ఒకసారి ఆ వీడియో, ఆ తాగుపోతులు మాట్లాడినటువంటి వీడియో, వాళ్ళతోనే ఆయన ఎందుకు ఫోటోలు దిగారు, ఆ ఫోటోలు దిగినవి ఎందుకు బయట వైరల్ అవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోకుండా సజ్జల గారు చెప్పారు. ఎందుకు చెప్తారు సజ్జల గారికి? ఏమవుతుంది? కాదు కాదు మల్లేశ్వరి గారు ఒక్క విషయం, సరే కాదు ఒక్క విషయం మల్లేశ్వరి గారు అని చెప్తున్నటువంటి సాయిరెడ్డి గారు వెళ్ళిపోండి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వెళ్ళిపోయారని చెప్పేసి సజ్జల గారు ప్లాన్ చేసి ఈయన హత్య చేయాలని అనుకుంటున్నారంటే ఏం దుర్మార్గం సార్ ఇది? అంటే అలా కాదు, ఫోటోలు ఎందుకు దిగారు, ఫోటోల విషయాలు మనం మాట్లాడుకుంటే చాలా మంది వస్తూ ఉంటారు రాజకీయ నాయకులకి, వాళ్ళు ఎవరో ఏంటనేది కాదు ఇక్కడ. సార్ మీరు నేను మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడితే నాకు ఏమర్థం అవుతుంది సార్? నేను అడ్డుపడట్లా, క్లారిటీ ఇస్తున్నా. మనకు ఆ ఫోటోల గురించి వీటి గురించి మాట్లాడేది కరెక్టే, కానీ ఫోటోల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే చాలా మంది వస్తూ ఉంటారు. తర్వాత మీరు అడగండి సార్, ఇచ్చిన టైంలో 3 పార్టీలు ఒక పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కాదు నేను అడ్డుపడట్లేదు మల్లేశ్వరి గారు, ఒక్క నిమిషం. అడ్డుపడట్లేదు, ఇది అడ్డుపడట్లేదు. మనకు ఆ ఫోటోల గురించి వీటి గురించి అని కాదు. ఇప్పుడు ప్రధానంగా అసలు ఈ హత్య కుట్ర వెనక కాదంటారేంటి? ఫోటోలు ఎందుకు దిగారు మరి? అలాంటి దుర్మార్గుల మీద, మీ మీద మర్డర్ చేసుకుందామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద మీకు దండలేసి శాలువాలు వేసినటువంటి ఫోటోలు ఎందుకున్నాయండి? ఎవరు అని వాళ్ళు ఎందుకుంటున్నారు? అంటే ఎప్పుడు దిగారంటారు? శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వడానికి మీరు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్తే రీచెక్ చేసుకోకుండా పెరోల్ ఇచ్చేస్తారా? ఒక ఎస్పీ ఇవ్వద్దని చెప్పినా, హోంశాఖ సెక్రటరీ కూడా ఇవ్వద్దని చెప్పినా కూడా మీరు ఎందుకు పెరోల్ ఇచ్చినట్టు? మీకు ఏమన్నా? ఇందాక బీజేపీ సీనియర్ నాయకులు చాలా బాగా చెప్పారు. ఆయన లోకల్ వ్యక్తికి బట్టి ఆయన నిజాలు చెప్పారు. అది మనం గమనించుకోవాలి. అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో అన్యాయాలు చేశారు, ఎన్నో దమిడీలు చేశారు, దోపిడీలు చేశారు, అన్యాయ గొడవలు పెట్టుకున్నారని ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఒక పక్క లోకల్ వాళ్ళకి ఇంకా బెటర్ గా తెలుస్తుంది వాళ్ళ కోసం. రాజకీయాలు జరగవు అక్కడ ఆయన చెప్తున్నారు. నెల్లూరు వాసిగా ఒక సీనియర్ వ్యక్తిగా ఆయన చెప్తున్నారు కదా. ఇవి మనం కంపేర్ చేయమా? అదే చెప్తుంటా, రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు ఉండాలి. ఇప్పుడు రాజకీయాలు ఏవి జరగవా అంటే జరగవని చెప్పుకోవడం కూడా అసంబద్ధమే అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ రాజకీయం ఎంతవరకు ఉండాలి? చిన్న ఇష్యూస్ కామన్ గా ఉంటాయి, కానీ ఎంత స్థాయికి ఎదగడం ఎంతవరకు కరెక్ట్ అనేది. నాకు మంత్రి పదవి కన్నా నా ప్రాణం నాకు ఇంపార్టెంట్ అని ఆయన చెప్తున్నారంటే, ఆయన మంత్రి పదవి లాక్కోవడానికి ఎవరు అప్లైన్ వేశారు, ఎవరు స్కెచ్లు వేశారు, కుటుంబ ప్రభుత్వం ఉన్న వాళ్ళని తీయమనండి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ వీడియో? హరినా దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా, లేకపోతే మీ ఐటీడీపీ నుంచి బయటికి వీడియోలు వస్తున్నాయా? అది కూడా జనాలకు తెలియాలి కదా. సంపత్రాజు గారు దీని కాన్ఫిడెంట్ వాళ్ళు బ్రేక్ వెళ్ళాలి మనం. సంపత్రాజు గారు దీని కాన్ఫిడెంట్ వస్తున్నావు కూడా అడగాలి, బ్రేక్ వెళ్ళి. మల్లేశ్వరి గారు మీ దానికి ఆన్సర్ ఇచ్చాక మళ్ళీ తర్వాత వెళ్దాం మనం. నాగమల్లేశ్వర్ గారి దగ్గర ఉన్న ఫోటోలు అన్ని కూడా ఒక్కసారి మీరు కానీ చూసినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, లేకపోతే రూప్ కుమార్ గారు, లేకపోతే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అనిల్ గారే ఇంకెవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా వైసీపీ పార్టీలో నాయకులే. కాబట్టి ఆమె అడగండి, అంత మించి ఏ నాయకుడు ఫోటో తెలుగుదేశం నాయకుడు ఉండదు. గతంలో తీసుకున్నటువంటి ఫోటోలు, గతంలో నాయకుల దగ్గర తిరిగినటువంటి ఫోటోలు మీరు పెట్టాలి. ఒక్క నిమిషం వినాలి. మీరు ఏదైనా మీకు వ్యతిరేకంగా చెప్పండి, మీకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత వెళ్దాం. మీ దగ్గర మేము ఇప్పటికీ చెప్తున్నాం, మీ దగ్గర ఉన్న ఫోటోలు బయట పెట్టచ్చు, బయటకి పెట్టచ్చు, ఎవరితో మిగారు కూడా నేను చెప్తున్నాను. మీ దగ్గర ఉన్న ఫోటోలో ఎవరి ఫోటోలు లేకుండా నాకు తెలుసు. మీ సర్టిఫికేట్ చేశారు. ఒక్క నిమిషం. రెండోది, ఇక్కడ ఏదైతే పచ్చ మీడియా ఇవ్వండి, మీకు క్లారిటీ ఇస్తున్నారు. ఒక్క నిమిషం మీకు క్లారిటీ ఇస్తున్నారు. రెండోది, పచ్చ మీడియా అంటున్నారు. ఈ పచ్చ మీడియా అనే మాటలు ఇంకా మీరు మారదు. మీ జీవితంలో మీ బులుగు మీడియాలో చెప్పినట్టుగా వివేకానంద రెడ్డిని హత్య చంద్రబాబు నాయుడు గారు లోపలికి నడుస్తుంటే లోకేష్ బాబు తలుపు దగ్గర ఉన్నట్టుగా రాసిన కథనాలు మీవమ్మా. కథలు రాయడంలో మీకు మించిన మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం మనకి మళ్ళీ సమయం ఉండి మీరు అంత టాపిక్ డైవర్షన్ వద్దు. మనకి హత్య రాజకీయాలు ఎందుకు ఎంతవరకు కరెక్ట్ అనేది, కానీ ఈ మీడియా గురించి పచ్చ మీడియా, బ్లూ మీడియా ఇవి ఇక్కడ వద్దు.
ఎస్ మీరనే కాదు సంపత్ రాజ్ గారు కూడా ఈ పచ్చి మీడియాలు బ్లూ మీడియాలు ఇవన్నీ కాదు కదా వాట్స్ ద టాపిక్ ఆ టాపిక్ ఏంటో మనం ఆ విధంగా వెళ్దాం ఎస్ సంపత్ రాజ్ వస్తాను ఒక బ్రేక్ తీసుకుని వస్తాను మస్తాన్ రావు గారు మీతో కూడా అసలు మీ అబ్జర్వేషన్ ఏంటో కూడా కనుక్కోవాలి రైట్ హాట్ టాపిక్ షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం స్టే విత్ us